హాయ్ అందరికీ నమస్తే। నేను ఈరోజు రాగి అంబలి తయారు చేస్తున్నాను। ఎండలు బాగా ముదిరినాయి కదా, ఈ అంబలి తాగితే ఎంత ఎండకు పోయినా కానీ చల్లగా మంచిగా ఉంటుంది। మీరు కూడా నేను చేసే విధంగా తయారు చేసుకోండి। ముందుగా ఒక 5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు ఈ నీళ్ళను మసలబెట్టుకుందాం। ఇప్పుడు ఒక గ్లాసు నిండా రాగి పిండి అంటే అంబలి పిండి దీన్ని ఒక బౌల్లో పోసుకొని ఉండలు లేకుండా మంచిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మసలే నీళ్ళల్లో ఒక చెంచా సాల్ట్ వేసుకుందాం। ఇప్పుడు ఈ నీళ్ళు మసలినాయి కదా, ఇది మనం సపరేట్గా కలిపి పెట్టుకున్నాం కదా అంబలి, దీన్ని నీళ్ళ కలుపుకోవాలి। ఇది మసాలా ఒక చెంచా వేసుకోవాలి। ఈ మసాలా ఏదంటే నేను ఇంతకుముందు మజ్జిగ మసాలా తయారు చేసిన కదా, దాంట్లో చూసుకోండి మీరు, ఆ వీడియోలో ఉంటుంది। ఇది ఒక చెంచా వేసుకుందాం। మీకు ఆ వీడియో కావాలంటే ఇది అయిపోయిన తర్వాత ఆ వీడియోనే వస్తుంది, చూసుకోండి। ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పెరిగేసి కలుపుకుందాం। చివరిగా ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। మస్తు సూపర్ వచ్చింది। ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి। ఎండకు తాగి బయటికి వెళ్ళినా ఎక్కడ పోయినా మంచిగా బాడీ అంతా కూల్గా మంచిగా ఉంటుంది। మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, బాయ్।